అండ్ రాజాసాబ్ బాగుందా లేకపోతే మన చిరంజీవి గారి సినిమా బాగుందా అంటే సో మామ మరి సంక్రాంతి విన్నర్ ఎవరా అంటే అండ్ అనిల్ రావిపూడి భయ్య దొరికాడా దొరకలేదా అంటే అప్పుడే నవ్వుతున్నావు. నాకు నవ్వించడం సత్యాంత ఈజీ సార్. మ్యాటర్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ బాగుంది లేదు అని అంటారనమాట. జెన్సీ కిడ్స్ ఏమో ఇది జోకా, ఇది జోకా? అబ్బే ఇప్పుడు నవ్వాలా? అనగానే మీరు నవ్వాలి. అంటే నేనెప్పుడు నవ్వాలో నువ్వు చెబుతావా? నాకు నవ్వు రావద్దా? రావాలి సార్. ఆ పాపాల అంటే జోకు. అది జోక్ ఏంటి? మామ మనశంకర వరప్రసాద్ గారి మూవీ రివ్యూతో ముందుకు వచ్చేసాను. సినిమా ఎలా ఉందో మాట్లాడే కన్నా ముందు మన అనిల్ రావిపూడి గారు ప్రతి సంవత్సరం అల్లుడు వచ్చినట్టు ఈయన కొత్త సినిమాతో అయితే వస్తున్నాడనమాట. వచ్చిన ప్రతిసారి ఇప్పుడైనా ఫ్లాప్ వస్తుంది, ఫ్లాప్ పడిద్ది, ఎప్పుడోకప్పుడు దొరికిపోతాడు అనుకున్న ప్రతిసారి ఆయన దొరకకుండా హిట్ కొడుతున్నాడు. మరి ఈ సినిమాతో అయినా దొరికిపోయాడా లేక హిట్ కొట్టాడా అనేది వీడియో చివరిలో అయితే మాట్లాడుకుందాం. ఓకే, ఇంక లేట్ ఎందుకు ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ వేసుకోండి వీడియోకి. అండ్ మీరు సినిమా చూస్తే మీకు ఎలా అనిపించింది కదా కామెంట్ చేసేయండి. ఓకే, ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. దిస్ ఈజ్ లక్కీ, వెల్కమ్ బ్యాక్ టు ఎంసే లక్కీ బ్లాగ్స్. మా సినిమా అయితే ఓకే బాగానే ఉంది. ముందు సినిమా కన్నా 70 years ఉన్న ఒక వ్యక్తి ఆయన ఎనర్జీతోనే సినిమా మొత్తాన్ని నిలబెట్టాడు. నిజంగా బాస్ అంతే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకా బాస్ డ్యాన్స్ గురించి చెప్పక్కర్లేదు. డ్యాన్స్ కామెడీ టైమింగ్ అంతా బాగానే ఉంది. బట్ కామెడీ మాత్రం కొన్ని చోట్ల అంత వర్కౌట్ అవ్వలేదు. కొన్ని చోట్ల అయితే ఓకే బాగానే ఉంది ఫీలింగ్ కలిగింది. అండ్ నాకు ఈ అనిల్ రావిపూడి భయ్య స్టైల్లో నచ్చేది టిట్ ఫర్ ట్యాట్లు అనమాట. ఆయన ఫస్ట్ సినిమా నుంచి నేను అన్ని సినిమాలు చూసాను. ఆయనకి చిన్న అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, లేకపోతే విలన్ అవ్వచ్చు. విలన్ ఒక పని చేస్తాడు, లేదా ఒక మ్యానరిజమ్స్ మెయింటైన్ చేస్తాడు ఆయన ప్రతి సినిమాలో. అది రాజా ది గ్రేట్ అవ్వచ్చు, సుప్రీం అవ్వచ్చు, ప్రతి క్యారెక్టర్కి ఒక మ్యానరిజమ్స్ రాసుకుంటారు ఆయన. లేదా డైలాగ్స్ కానీ ఇవి పర్ఫెక్ట్గా పండుతాయి ఆ మ్యానరిజమ్స్. అక్కడ ఈయనకి చాలా ప్లస్ అవుతుంది మన డైరెక్టర్కి. ఈ సినిమాలో కూడా సేమ్ అలాగే మావయ్య క్యారెక్టర్ కొన్ని డైలాగ్స్ అనడం, మళ్ళీ అది గుర్తుపెట్టుకొని హీరో గారు మళ్ళీ టిట్ ఫర్ ట్యాట్లా ఇవ్వడం, మళ్ళీ తర్వాత వింటేజ్ సాంగ్స్ కొన్ని పెట్టడం. ఓన్లీ ఫ్యాన్స్ కోసమే, మిగతా వాళ్ళందరికీ ఎక్కిద్దని చెప్పలేదులే. కానీ కామెడీ సీన్స్ వరకు అయితే ఓకే బాగానే ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే కూడా సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఓకే కామెడీ ఏదో వెళ్తుందిలే అన్న ఫీలింగ్ కలిగాక రొట్ట అయిపోతుంది కామెడీ అని అనిపించినప్పుడల్లా బాస్ స్వాగ్ని, ఆ వింటేజ్ బాస్ని మొత్తం ఆ ఎలివేషన్ సీన్స్ రాసుకుంటూ సినిమాని ముందుకు తీసుకెళ్ళాడు. అక్కడ చాలా అంటే చాలా ప్లస్ అయింది. ఎందుకంటే బాస్ ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటాయి కదా కొన్ని. సో అలాగే కామెడీ వెళ్తుంది, వెంటనే బాస్కి కావాల్సిన మనకి ఆ ఎలివేషన్లో ఇంట్రోలు, మళ్ళీ ఓకే మళ్ళీ ఎమోషను, తర్వాత మళ్ళీ కామెడీ, మళ్ళీ అంత ఒకంత సెంటిమెంటు, స్టోరీ, అలా మొత్తం నిదానంగా నెరేట్ చేసుకుంటూ ఆ ఫస్ట్ హాఫ్ తీసుకెళ్ళిన విధానం మాత్రం నిజంగా అనిల్ రావిపూడి భయ్య బాగా తీశాడు. అలా అని ఓకే పెద్ద సినిమా గొప్ప సినిమా అని అయితే నేను చెప్పాను కదా. స్టోరీ అయితే చాలా అంటే చాలా ఆర్డినరీ స్టోరీ అనమాట. ఏదో థ్రిల్లింగ్ మూమెంట్స్ లేకపోతే అంత ఎంగేజింగ్గా ఉండిద్ది అంటే ఏమీ లేదు స్టోరీలో కూడా. ఈ స్టోరీ మనం చాలా సినిమాల్లో చూసాం. తులసి అవ్వచ్చు, డాడీ అవ్వచ్చు, శంకరదాద ఎంబీబీఎస్, ఇలా అన్ని స్టోరీలు మిక్సీలో కొట్టేసి ఒక స్టోరీ ఆయన రాసుకున్నా కూడా రొటీన్ స్టోరీ. అండ్ మనం ప్రిడిక్ట్ చేస్తామని మనకు తెలిసిన ప్రతి సీను ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక ఫ్రెష్నెస్ కోసం ఒక ఫ్రెష్నెస్ అనేది క్రియేట్ చేశాడు ఆయన ప్రతి సీన్లో. అక్కడ మాత్రం చాలా బాగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు కూడా ప్రతిదీ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిన విధానం మాత్రం డైరెక్టర్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. కామెడీ, సెంటిమెంటు అలా వెళ్ళిన తీరు బాగుంది. ఎక్కడ డీవియేషన్ లేకుండా ఒక సెంటిమెంటు, కామెడీ, సైడ్ ట్రాక్ లేకుండా అలా బాగుంది. అండ్ బాస్ డ్యాన్స్ కూడా బాగుంది ఫస్ట్ హాఫ్లో. సో ఇంటర్వెల్ అయితే ఓకే చాలా బాగా నచ్చింది. ఫ్యామిలీ ఆడియన్స్కి పక్కాగా కనెక్ట్ అవుతారు. గుడ్. ఓకే మా ఇప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కంపేర్ చేస్తే ఫస్ట్ హాఫే కొంచెం బాగుంది ఫీలింగ్ కలిగింది సెకండ్ హాఫ్తో కంపేర్ చేస్తే. బికాస్ ఫస్ట్ హాఫ్లో సినిమా ఎక్కడ ఒకచోటే స్టిక్ అయి ఉండదు. లొకేషన్స్ మారుతూ ఉంటాయి, సీన్స్ మారుతూ ఉంటాయి, బోర్ కలగకుండా కామెడీ సీన్స్ ఇదంతా వెళ్తూ ఉంటుంది. కట్ చేస్తే ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయిన ఒక 45 minutes 50 minutesలో స్టోరీ లైన్ ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది. ఈ అర్థమైన తర్వాత ఇంటర్వెల్ వరకు ఓకే సాగదీశారు, అక్కడ వరకు ఓకే. ఇంకా సెకండ్ హాఫ్లో కూడా అదే స్టోరీ లైన్ ఉండటం వల్ల అండ్ దాన్ని కూడా ప్రీ క్లైమాక్స్
ఒక 50 to 55 మినిట్స్ దాకా అదే స్టోరీ లైన్ మీద వెళ్తుంది. సీన్స్ కూడా ఇంకా ఎక్కడ జరగవు, ఒకే ఇంట్లో ఉంటుంది, ఒక చోటే జరుగుతూ ఉంటుంది. సో కొంచెం బోరింగ్ ఫీలింగ్ కలుగుతుంది. కామెడీ సీన్స్ కూడా కొంచెం అవే మేనరిజమ్స్, అవే కామెడీ సీన్స్ రిపీట్ అయిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. అంతగా నవ్వు కూడా రాదు. ఇంకా యాజ్ యూజువల్గా మన వెంకీ మామ వస్తాడు. వచ్చిన తర్వాత ఇంకా చెప్పేదేముంది, వచ్చాడు, ఆయన చేయాల్సిన దాని వరకు ఆయన ఎనర్జీ వేరే లెవెల్ అంతే. వచ్చాడు, ఇద్దరు కాంబినేషన్ కూడా అదిరిపోయింది. ఇద్దరు డ్యాన్స్ నెంబర్ కూడా బాగుంది అండ్ వాళ్ళిద్దరు టైమింగ్ కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే ఓకే ఫీలింగ్. ఇక్కడ వెంకీ మామ క్యామియో అటు ప్లస్ అని చెప్పలేను, అలానే మైనస్ అని చెప్పలేను. ఎందుకంటే సినిమాలో వాళ్ళ ఇద్దరి మధ్యలో అంత హిలేరియస్ కామెడీ సీన్స్ అయితే ఏమీ లేవు. ఓకే, వచ్చారు, ఎంజాయ్ చేశారు, పెగ్ వేసారు, ఫైట్ వేసారు, డ్యాన్స్ వేసారు, ఓకే. చూసే ఫ్యాన్స్కి కూడా పెద్ద హీరోలు ఇద్దరిని ఒకేసారి స్క్రీన్ మీద చూస్తే కన్నుల పండగలా అనిపించింది. అక్కడ వరకు ఓకే. కానీ ఆయన రావడం వల్ల సినిమాలో ప్లస్ అయ్యింది లేదు, మైనస్ అయ్యింది లేదు. ఓకే, యాడ్ అయ్యారు, బట్ ఓకే. వెంకీ మామనే బాస్ని ఇద్దరిని స్క్రీన్ మీద చూడడం చాలా బాగుంది, వాళ్ళిద్దరు కాంబినేషన్. ఇంకా మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే మన అనిల్ రావుపూడి సినిమాల్లో తెలిసిందాగా చేయమంటే చేయాల్సిన దానికన్నా ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తారు కాబట్టి ఇంకా ఎవరి పేరు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ సుగ్నేష్ అనే క్యారెక్టర్ చేశాడు, బుల్లిరాజ్ క్యారెక్టర్ చేశాడు కదా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో. ఈ సినిమాలో సుగ్నేష్ అనే క్యారెక్టర్ చేశాడు. బొడ్డోడు ఎరగదీసాడు కామెడీ టైమింగ్తో, చాలా బాగా చేశాడు. అనిల్ రావుపూడి సినిమాలో ఆల్మోస్ట్ నేను అన్ని థియేటర్లోనే చూశాను. ఆ ప్రభావం అనుకుంటా ఈ సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండింగ్ వరకు నెక్స్ట్ సీన్ ఏంటి, నెక్స్ట్ మేనరిజం ఏంటి, ఆ పంచ్ టు పంచ్ ఏంటి, ఏం జరుగుతుంది ప్రతిదీ నాకు అర్థమైపోవడం వల్ల అంత ఎక్కువగా ఎంజాయ్ చేయలేకపోయాను. బట్ నా పక్కన ఉన్న మా సాయిగడి మాత్రం విపరీతంగా ఎంజాయ్ చేశాడు. వాడికి నేను చెప్తానే ఉన్నాను ఒక్కొక్క సీన్, అక్కడ ఫైట్ జరిగిన తర్వాత అక్కడ ఏముండదు చూడు, అక్కడ డీల్ ఓకే అయింది, డీల్ ఓకే అవ్వనందుకు ఫైట్ చేస్తున్నాడు ఆయన అని చెప్పి అడిగి చెప్పేసి అక్కడ అదే జరిగింది. అలా చాలా సీన్లు. మ్యాటర్ ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ సూపర్ లేదు అని అంటారనమాట. మన జెన్సీ కిడ్స్ ఏమో ఇది జోకా ఇప్పుడు నవ్వాలా, ఇలా ఉందన్నమాట ఫీలింగ్. అది F2 సినిమా నుంచి ఎలాగే కంటిన్యూ అవుతుంది. ఈ సినిమాకు కూడా సేమ్ రిపోర్ట్. సో ఓవరాల్గా సినిమా ఎలా ఉంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ సూపర్ దుమ్ము రేపేవరా అనే ఫీలింగ్లో అయితే ఉన్నారు. ట్విట్టర్ యువత మాత్రం ఏముంది అంతే లేదే అనే ఫీలింగ్లో అయితే ఉన్నారు. బట్ నాకైతే సినిమా ఓకే బాగానే ఉన్న ఫీలింగ్ కలిగింది. అటు రొట్ట కామెడీ వెళ్తూ మళ్ళీ కొన్ని మంచి సీన్స్ రాయటం అలా ఓవరాల్గా అయితే బాగుంది. సెకండ్ హాఫ్లో కూడా ఇంకా స్టోరీ అయిపోయింది అనుకునే వాటికి విలన్ తీసుకొచ్చి మళ్ళీ స్టోరీ లింక్ చేయడం ఇది కూడా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ భీమ్ సిసిరోలియో మాత్రం ఎరగదీసాడు. బీజిఎం చాలా అంటే చాలా బాగా కొట్టాడు. డిఎస్పి తమన్ రేంజ్లో అయితే ఉంది బీజిఎం. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బీజిఎం కొంచెం కొత్తగా అనిపించింది. అండ్ 2-3 సాంగ్స్ కూడా బాగున్నాయి ఈ సినిమాలో. సో మామ మరి సంక్రాంతి విన్నర్ ఎవరా అంటే మనం అప్పుడే చెప్పలేము. ఇంకా 3 సినిమాలు పెండింగ్ అయితే ఉన్నాయి. అవి కూడా తెలివి తీరా చూసేసి ఏ సినిమా బాగుంది, ఏ సినిమా సంక్రాంతి విన్నర్, ఏ సినిమా టాప్లో ఉందో కూడా డిస్కస్ చేద్దాం. అండ్ రాజాసాబ్ బాగుందా లేకపోతే మన చిరంజీవి గారి సినిమా బాగుందా అంటే రెండు కంపేర్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే అది పాన్ ఇండియా సినిమా, ఇది రీజియన్ సినిమా, ఇది ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్ సినిమా కాబట్టి మనం కంపేర్ చేయలేం. అండ్ పాన్ ఇండియా సినిమా అంటే మనకి తెలియకుండానే ఒక ఎక్స్పెక్టేషన్స్ అనేవి మనం ముందే పెట్టేసుకుంటాం. ఆ ట్రైలర్లో ఆ టీజర్ ఆ కట్స్ అయ్యి చూసి అబ్బా ఏదో ఉందిరా అన్నట్టు ఫిక్స్ అయిపోతుంది మన మైండ్. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఆ ట్రైలర్లో చూపించిన సీన్స్ కూడా మనకి సినిమాలో లేకపోతే ఎంత డిసప్పాయింట్ అవుతామో చెప్పండి. సో అది. అండ్ ఈ సినిమా ఏంటంటే మనం ఆల్రెడీ ఫిక్స్ అయిపోతాం F2 ఓకే ఎలాగే ఉండబోతుంది అనేది. మనం అనిల్ రావుపూడి గారి సినిమా, బాస్ సినిమా, డ్యాన్సులు, ఫైట్లు, కామెడీలు ఇంక ఇవే ఉంటాయి అనేది మనకి ముందే మనం ఫిక్స్ చేసుకొని వెళ్ళి థియేటర్లో కూర్చుంటాం కాబట్టి అంతగా ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోం కాబట్టి సినిమా అయితే ఇది నచ్చుతుంది. సో నేనైతే కంపేర్ చేయలేను. మిగతా సినిమాలు వస్తున్నాయి కదా 3 సినిమాలు, అవి కూడా చూసి మరి ఏ సినిమా విన్నరో, ఏ సినిమా టాప్లో ఉందో అది కూడా డిస్కస్ చేద్దాం. అండ్ అనిల్ రావుపూడి భయ్య దొరికాడా దొరకలేదా అంటే ఈ సంక్రాంతి కూడా దొరకలేదు భయ్య. ఫ్యామిలీ ఆడియన్స్ కుమ్మేస్తారు, ఇది మాత్రం నో డౌట్, రాసి పెట్టుకోండి. ఈ సినిమా కూడా హిట్టే. సో అది మా మ్యాటర్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అదే గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ చేసే మూవీ రివ్యూస్ లేకపోతే కోడి పందాలు ఏదో ఒక కంటెంట్ అయితే వస్తూ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు చేస్తాను. బై ఫ్రెండ్స్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.